ఇంట్లో ఉన్న బంగారానికి వడ్డీ కట్టలేకపోతున్నారా? మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ధరకే కొని మీకు మిగిలిన సొమ్ము అందిస్తాం. ఆచారి గోల్డ్ కంపెనీ. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలవక ముందే మెగా మానియా మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో అభిమానుల ఆనందం ఆకాశాన్ని తాకుతోంది. కేవలం థియేటర్ల దగ్గర కటౌట్లు, పాలాభిషేకాలకే పరిమితం కాకుండా ఈసారి టికెట్ల వేలంతో కొత్త చరిత్ర సృష్టిస్తున్నారు మెగా అభిమానులు. మెగాస్టార్ చిరంజీవి అంటే తెలుగు ప్రేక్షకులకు ఒక ఎమోషన్. ఆయన వెండి తెరపై కనిపిస్తే వచ్చే పూనకాలే వేరు. ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న మనశంకర వరప్రసాద్ గారు సినిమా కోసం అభిమానులు ఏకంగా లక్షలు వెచ్చించి మరీ టికెట్లు కొనుగోలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. తాజాగా కోనసీమ జిల్లా అమలాపురంలో మెగా ఫ్యాన్స్ నిర్వహించిన తొలి టికెట్ వేలంలో రికార్డు స్థాయి ధర పలికింది. ఈ వేలంలో ఒక బీజేపీ నాయకుడు ఏకంగా 1,11,111 రూపాయలు వెచ్చించి సినిమా తొలి టికెట్ ను సొంతం చేసుకున్నారు. తన అభిమాన హీరో సినిమాను ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలని ఆరటంతో ఆయన ఈ స్థాయి ధరకు వెనుకాడలేదు. మరోవైపు నరసాపురంలోని ప్రముఖ థియేటర్ అన్నపూర్ణలో జరిగిన వేలం కూడా మొదటి టికెట్ ధర 1,02,000 పలికింది. ఓ సినిమా టికెట్ ధర ఈ స్థాయిలో పలకడం మెగాస్టార్ క్రేజ్ కు నిదర్శనమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బును అభిమానులు తమ సొంతానికి వాడుకోకుండా ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ భారీ మొత్తాన్ని చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విరాళంగా ఇవ్వనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.